వివిఆర్ పెట్స్ భీమవరం. నేను వెంకటేష్‌ని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనకి చెన్నై నుంచి ట్యాంక్స్ వచ్చినియి. ఈ ట్రాన్స్‌పోర్ట్‌లో పగిలిపోయిందన్నమాట. ఇదేమో కస్టమరొచ్చి ఫైబర్ ట్యాంక్ కావాలి, ఫైబర్ ట్యాంక్ కావాలి అంటారు. ఫైబర్ ట్యాంక్ అస్సలు రావండి. ఈ గ్లాస్ ట్యాంకులే. లేపోతే ఫైబర్ ట్యాంకులయితే చూడండి ఎలా పగిలిపోతది. పగలదు కదా! ఇది గ్లాస్ ట్యాంకే వస్తది. మోల్డింగ్ ట్యాంక్ వస్తది. దీన్ని ఇలా కొడతారన్నమాట. కొట్టినప్పుడు అది గుల్ల సౌండ్ వస్తుంది. అందుకని దానివల్ల ఇది ఫైబర్ ట్యాంక్ అంటారు. నేను గ్లాస్ ట్యాంక్ అని చెప్తున్నాను. కస్టమర్లు చాలామంది మా షాప్‌లో కొంటారు. ఎళ్ళిపోతారు ఎదర కొనుక్కొని ఏరే షాపుల్లో ఫైబర్ ట్యాంక్ అంటారేమో అక్కడ కొనుక్కొని పట్టుకెళ్ళిపోతారు. అది పగిలితే గాని తెలీదు ఆళ్ళకి ఫైబర్ ట్యాంకు, మామూలు ట్యాంకు. ఎప్పుడు ఫైబర్ ట్యాంకు మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వలేదండి. ఫైబర్ ట్యాంక్ బర్రర్ అయిపోద్ది మొత్తం కొంతకాలం పోయాక చేపలేం కనపడదు. మబ్బు మబ్బుగా అయిపోద్ది. గ్లాస్ ట్యాంకే మీకు ఎన్ని సంవత్సరాలైనా అలాగా నీట్‌గా ఉంటది. అందుకని గ్లాస్ ట్యాంక్ వత్తది. ఫైబర్ ట్యాంక్ రాదు. చూడండి మనకి అదృష్టం కరువు పగలలేదు. బాటమ్, బ్యాక్ పగిలింది. ఈ 2 కావాలంటే మనం ఏసుకోవచ్చండి. కరువు పగిలితే మనం ఏం చేయలేం. ఇంక అవతల పడేయడమే ఈ ట్యాంకు. మీ ట్యాంకులు ట్రాన్స్‌పోర్ట్‌లో చాలా పోతాయండి. దగ్గర దగ్గర ఒక 20 ట్యాంకులు తెప్పించామనుకోండి, ఒక 2, 3 ట్యాంకులు డ్యామేజ్ అయిపోతాయి. దానికి మోటారు, లైట్ తప్ప ఇంకేం ఉపయోగపడవు. తీసుకెళ్ళి అవతల పడేసుకోవడమే జరుగుతుంది. ఫైబర్ ట్యాంక్ మాత్రం ఉండవు. ఫైబర్ ట్యాంక్‌లో చిన్న చిన్న ట్యాంకులొత్తాయి. చూడండి ఒక 2 నెలలు, 3 నెలలు వాడిన తర్వాత ఫైబర్ ట్యాంక్‌లో చేప బర్రర్ అయిపోద్ది. పెద్ద ట్యాంకులు మాత్రం గ్లాస్ ట్యాంకులే వస్తాయి మరి.